సో ఫస్ట్ నేను ఒక స్టోరీ చెప్తానండి. ఒక పిచ్చోడు చెట్టు కింద కూర్చొని రాళ్ళు ఏరుకుంటున్నాడు. అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు వాడికేదో సాయం చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా తలా ఒక రాయి ఏరి ఇచ్చారు. ఆ పిచ్చోడు ఒక గుట్టలాగా పేర్చుకొని ఆ రాళ్ళన్నీ వాళ్ళందరి వైపు చూసి నవ్వాడు. కాసేపటికి ఆ రాళ్లతోనే వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేశాడు. సో పిచ్చి వాళ్ళకి హెల్ప్ చేయకూడదు కదండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వులు చూసి మీరు ట్రాప్లో పడ్డారంటే, సో మన చెప్పు తీసి అతని చేతికి ఇచ్చి మనం కొట్టించుకోవడమేనండి. మన చేతులారా మనం మన రాష్ట్రాన్ని పాడు చేసుకోవడమే అవుతుంది. నేను కూడా ఒక స్టూడెంట్నేనండి. లాస్ట్ టైం నేను కూడా డిఎస్సి రాశాను. చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. సో ఇప్పుడు ఇలాంటి అభ్యంతరాలు లేవనెత్తున్నారు కదా. నోటిఫికేషన్ జరిగినప్పుడు ఎందుకు చేయలేదు, ఎందుకు ఆరోపణలు చేయలేదు, ఎగ్జామ్ జరిగినప్పుడు ఎందుకు ఆరోపణలు చేయలేదు, ప్రైమరీ కీ విడుదల చేశారు కదా అప్పుడైనా చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ కేవలం కల్పితాలు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు నిజంగా ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళట్లేదు? వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి. ఆధారాలు లేకుండా కోర్టుకు వెళ్తే చివాట్లు పడతాయి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నాయకులకు కానీ డిఎస్సి మీద ఎంత చిత్తశుద్ధి ఉందంటే 150కి పైగా కేసులు వేశారండి. కానీ ఒక్కటి కూడా నిలబడలేదు, ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. సో ఇదంతా ఏంటంటే కేవలం రాజకీయ కుట్ర. నారా లోకేష్ గారి మీద ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొస్తే నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.